సోదరులారా, ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఏమున్నటువంటి ఏకైక సమస్య మరి ప్రభుత్వ దృష్టికి పోవాలని, మరి పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కూడా మన సహకరించి మన దాని మీద పూర్తి యొక్క వీళ్ళ సమస్య న్యాయమైంది అని రిపోర్ట్ రాయాలని నాగరాజు గారు వచ్చారు. వారికి ధన్యవాదములు. కో చైర్మన్ గారు ఆలస్యమైన లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు. నాగరాజు గారు స్వాగతం స్వాగతం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, మన విద్యుత్ సంస్థలో 1/4/1980లో నేను కాంట్రాక్ట్ కార్మికులుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికుల పోరాటాలలో పాల్గొంటున్నాను. కాంట్రాక్ట్ కార్మికులు ఏమిటి, వారికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, వాళ్ళ భార్య పిల్లల్లో వాళ్ళ కుటుంబంలో ఎన్ని అవర్ధాలు మరి ఆ కష్టాలు ఉంటాయి అనేది నేను చూశాను. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల కోసము మేము గాని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మరి ఈశ్వరరావు గారు కానివ్వండి, ఇక మిగతా నాయకులు అందరం కూడా కృషి చేసి మా కృషి ఫలితంగానే మరి ఆ రోజు 23,000 మందిని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పర్మనెంట్ చేసింది. కానీ మనం ఒకటి గమనించలేకపోయాము. ఏం గమనించలేకపోయామంటే వీళ్ళకి సపరేట్ రూల్ పెడతారనే మాత్రం గమనించలేకపోయాము. ఫస్ట్ బాగానే ఆర్డర్ ఇచ్చారు. ఎవరైతే శ్రావణ్ కుమార్ ఆర్డర్ కోర్టులో వేశాడో ముందు ఇచ్చినట్టు ఆర్డర్ మనకి అబ్జార్ప్షన్ ఇచ్చారు. అబ్జార్ప్షన్ అంటే అర్థం ఏంది, ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలనేది అబ్జార్ప్షన్. అంటే 5 ఏళ్ల తర్వాత మనకి రావాల్సినటువంటి కన్వర్షన్ విధానం కూడా దాంట్లోనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం అయితే ఉంది మిత్రులారా. అయితే దీంట్లో ఒకటి మాత్రం మీరు మరి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ విధంగా అర్థం చేసుకున్నారో, కొంతమంది చేయబట్టే మాకు స్టాండింగ్ ఆర్డర్ వచ్చిందని చెప్పి అన్నారు. కానీ అది మేనేజ్మెంట్ కుట్రపూరితంగా జరిగిందా? ముఖ్యంగా ఏంటంటే మరి ఇన్ని సంఘాలుగా ఏర్పడ్డాము. ఎవరి కోసం ఏర్పడ్డాము? ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికుడి నుంచి ఆర్టిజన్ గా విలీనం అయ్యాడో, అబ్జార్బ్ అయ్యాడో, వారికి 7 ఏళ్ళైనా కూడా ఇలాంటి ఒక ప్రయత్నం లేకుండా రిటైర్డ్ అయిపోతే కన్నీరు పెట్టుకొని వెళ్లిపోతున్నారు. వాళ్ళ యొక్క బాధలు తీర్చడానికి మనమంతా జాగ్గా ఫామ్ అయ్యాము. ఆ జాగ్లో ఫామ్ అయిన తర్వాత మన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేశాము. ఇక మనకి ముషారఫ్ గారు గాని, ఎన్పిడిసిలో సిఎండి గారు గాని, జన్కో వాళ్ళు గాని, ట్రాన్స్కో వాళ్ళు గాని, మీ సమస్య 2 దండాల్లోనే దగ్గరకు వచ్చిందయ్యా, ఇక మీకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మేనేజ్మెంట్ వారు చెప్పారు, మీకు దసరా కల్లా మీకు మంచి ఆ యొక్క శుభవార్త వింటారని చెప్పారు. కానీ ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కొన్ని కుట్ర నాయకులు, కుట్ర యూనియన్లు ఎవరైతే ఉన్నారో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించుకుంటూ మరి 2వ జాకు పెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగానే మరి వారు చేస్తున్నారు. నువ్వు రెండో జాక్ పెట్టి నువ్వు ఏం సాధిస్తావు? ఈ జాకు పెట్టినటువంటి సింగిల్ డిమాండ్ ఏ డిమాండ్ పెట్టింది? ఆ డిమాండ్ చదువుని దగ్గ ప్రమోషన్ గాని, కన్వర్షన్ గాని. అంటే చాలా మంది ఏంటంటే కన్వర్షన్ అంటే అర్థం కాదు, ప్రమోషన్ అంటే మాత్రం వెంటనే అర్థమవుతుంది. కన్వర్షన్ అన్నా ప్రమోషన్ అన్నా ఒకటి చదువుకు దగ్గ. ఈ రోజు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆర్టిజన్ గా, వాడికి గ్రేడ్ 2 డ్రైవర్ ఇమ్మని అడుగుతాం తప్ప తప్పు కాదు. మరి అయితే ఉన్న వాడికి జైల్లో ఇవ్వమంటున్నాము, తర్వాత డిగ్రీ ఉన్న వాడికి ఇది ఇవ్వమంటున్నాము, జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమంటున్నాము, సబ్ ఇంజనీర్ ఉన్న వాడికి సబ్ ఇంజనీర్ ఇవ్వమంటాం, డిప్లొమా ఉన్న వాడికి సబ్ ఇంజనీర్ ఇవ్వమంటున్నాము. ప్రతి ఒక్క
చదువుకు తగ్గ మంగళవారం కదా. మనం ప్రమోషన్ అడుగుతున్నాము, కన్వర్షన్ అడుగుతున్నాము. ఆ కన్వర్షన్ అడిగేది న్యాయమైన ఏకైక డిమాండ్ మనం పెట్టాము. ఆ ఏకైక డిమాండ్ కోసం నవరాత్రులు కష్టపడి పనిచేస్తున్నాము. కానీ ఇది కొంతమంది నాయకులకు నచ్చటం లేదు, కొంతమంది నాయకులకి నచ్చటం లేదు. వీడు ఆర్టిజన్ బతుకంతా ఆర్టిజన్ ఏదో ఉండాలని కోరుకుంటున్నారు. మీకు తెలియదు, వీడు బతుక మొత్తం కూడా వీడు ఆర్టిజన్ గా, వీడు సపరేట్ రూల్ పెట్టి వీళ్ళ బతుక మొత్తం ఆర్టిజన్ గా ఉండాలి. వీడు ఎదగటానికి వీల్లేదు. ఈ విద్యుత్ సంస్థలో కష్టపడి పనిచేసేటువంటి ఆర్టిజన్ కార్మికుడు ఎదగటానికి లేదు అని కుట్రలు పందుతున్నారు. అది ఎవరి ద్వారా పండుతున్నారు మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం అవుతుంది. నువ్వు రెండో జాక్ పెట్టి ఏంగా నువ్వు చేసేది? ఏం చేస్తావు చెప్పు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు గ్రేట్ చేంజింగ్ చేస్తావు. నీ చేతనైంది అది ఒకటే, కానీ నీ ఆర్టిజన్ బతుకును మాత్రం మార్చలేరు. ఇది మాత్రం 100% చెప్తున్నాను. అది ఈ జాగ్తోనే సాధ్యపడుతుంది, ఈ జాగ్తోనే సాధ్యపడుతుంది. అది ప్రతి ఒక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మిక సోదరులు ఎవరైతే ఆర్టిజన్ ఉన్నారో వాళ్ళు గమనించవలసిన విషయం అయితే ఉంది. మన మీద పెద్ద కుట్ర జరగబోతా ఉంది. జరగబోయేటువంటి ఏదైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉందో ఈ కొన్ని యూనియన్లకి, కొన్ని సంఘాలకి బయట వాళ్ళే తీసుకోవాలనే ఒక ఆనందం ఉన్నది వాళ్ళకి. ఉన్న వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులు ఎవరైతే కష్టపడి పనిచేసి తన ప్రాణాలు అర్పిస్తున్నాడే విద్యుత్ సంస్థ కోసమో వారికి న్యాయం జరగటానికి లేదు. బయట వారికే న్యాయం జరగాలి, బయట రిక్రూట్మెంట్ చేయాలి. జూనియర్ అసిస్టెంట్ గాని, సబ్ ఇంజనీర్ గాని, జేఎల్ఎంలకు గాని బయట వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒక కుట్రమైనటువంటి జరుగుతా ఉంది. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా 2 రూళ్ళు ఉంటాయో. సిగ్గు అనేది మన పితృలు అంటున్నారు, కానీ వాస్తవే 2 రూళ్ళు ఉన్నా. ఇప్పుడు ఏమంటున్నాము, 7 ఏళ్లు మేము అనుభవించాము. ఆ రూలు మాకు ఉపయోగపడలేదు, స్టాండింగ్ ఆర్డర్ రూలు మాకు ఉపయోగపడలేదు. పడకపోయినా ఇప్పుడైనా సరే కన్వర్షన్ చేసి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. ఇది తప్ప, ఇది తప్ప. అది ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు కూడా గమనించవలసిన అవసరం అయితే ఉంది. మిత్రులారా, మీ అందరికీ కూడా న్యాయం జరగొద్దు అనే ఒక భావనలో రెండో జాక్ అనేది ప్రవేశపెట్టారు. రెండో జాకు రౌండ్ టేబుల్ సమావేశం ఏంది ఈ రోజు చెప్తున్నాము. రండి, ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మిక సంఘాలు అయితే ఉన్నాయో అందరు రండి, వచ్చింది కలవండి. మీకు ఏ పదవులు కావాలా ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు రావటం లేదు. వాళ్ళు మరి రాకుండా రెండో జాక్ అంత అవసరం ఏమిటి? ఉన్న జాక్తోనే రావాలి. నువ్వు ఒక కార్మిక వ్యతిరేక విధానం కనుక నువ్వు అవలంబించకపోతే, కార్మికుల శ్రేయ గురించే నువ్వు కనుక కష్టపడినట్టయితే, నువ్వు ఒక ఆర్టిజన్ అయితే దీనికోసం పనిచేయాలి. రండి, నేను పనిచేస్తాను, నాకు ఫలానా పదవి కావాలి, పదవి లేకపోతే నేను చేస్తానని చెప్పి నువ్వు ముందుకు రావాలి. వచ్చారా? లేదు. లేకుండా మన పని జరగకుండా, మన కన్వర్షన్ జరగకుండా అడ్డు వేయటానికి నువ్వు ఏం చేస్తావు? రెండో జాబ్ పెట్టి నువ్వు ఏం చేయలేవు. ఆర్టిజన్ కార్మిక ఐక్యత, ఆర్టిజన్ కార్మిక ఐక్యత, అందరి చేతులంట పైకి. ఆర్టిజన్ కార్మిక ఐక్యత, ఆర్టిజన్ కార్మిక ఐక్యత. మన మధ్యలో ఇట్లాంటి మన పెద్ద పెద్ద పేపర్ వాళ్ళు వస్తుంటారు, వారు చెప్తుంటారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేయక తప్పదు. కాబట్టి మిత్రులారా, మనం ముఖ్యంగా ఏంటంటే చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి ఈ రోజు ఇందిరా పార్కు కార్యక్రమానికి మీరందరూ జయప్రదం చేయడానికి వచ్చారు. అయితే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సమస్య, ప్రభుత్వం కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా రాయాలి, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. నిన్న కలిశాము, నిన్న పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వారికి కలిశాము, మహేష్ కుమార్ గౌడ్ గారికి. వారు చెప్పారు, నేను పవర్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ సమస్య ఎంతవరకు ఉందో, మీకు ఆర్థిక పరిస్థితి లేదండి అని చెప్పాం. ఆర్థిక భారము పడనటువంటి సమస్య ఆర్టిజన్ కార్మిక కన్వర్షన్. కాబట్టి దీనికి ఆర్థిక భారం పడదు అనేది వివరంగా చెప్పడం జరిగింది.
అలాగే మంత్రివర్యులు కూడా కలిసాము, వారు కూడా చెప్పాము, అయ్యా మేము అందరినీ కలిసాము, అందరికీ చెప్పాము, మళ్ళీ పార్టీ పరంగా చెప్తున్నాము, మేమేదో వ్యతిరేకము, పార్టీకి వ్యతిరేకం అనేది కాదు అనేది కూడా మేము నన్ను చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మేమేదో ఒకటి జరిగితే ఒకటి చెప్పేది కాదు. ఈ జాకు నేను గాని, ఈశ్వరరావు గారు గాని, మిగతా నాగరాజు గారు గాని, మిగతా వాళ్ళంతా కూడా ఏదైతే జరుగుతుందో అదే చెప్తాము, ఏదైతే వాళ్ళు చెప్పిందో అదే చెప్తాం తప్ప కల్లిబొల్లి మాటలు చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ మెసేజ్ ని పెట్టడం కూడా మాకు అలవాట్లేదు. మెసేజ్లు గాని, వాట్సాప్ మెసేజ్లు గాని, అవతప్ మెసేజ్లు గాని పెట్టడం మాకు అలవాట్లేదు. ఈ జాకు పుట్టిన కాడ నుంచి గత 6 నెలల నుంచి కూడా ఆర్టిజన్ కార్మికులు ఉద్యోగస్తుల్లాగా వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకు కూడా అన్ని బెనిఫిట్లు రావాలని కూడా మీ జాకు ప్రయత్నం చేస్తా ఉంది మిత్రులారా. అది మాత్రం మీరు గమనించండి. రెండో జేఏసీ పెట్టినంత మాత్రాన, రెండో జాకు పెట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎందుకు లేదు అంటే దీనికంటే చదువుకు తగ్గ ఉద్యోగము. 7 సంవత్సరాల నుంచి మనం ఆర్టిజన్ గా ప్రయాణం చేస్తున్నాము. గతంలో 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికుడిగా ఈ సంస్థలో సేవలు చేశాము. ఎంతో మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నప్పుడు చనిపోయారు, ఎంతో మంది మరి ఆర్టిజన్ కార్మికులు అయినప్పుడు చనిపోయారు. ఈ 7 ఏళ్లలో ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు, ఎంత మంది చనిపోయారు. ఇదంతా కూడా ఆర్టిజన్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులే. అది సంస్థ, ఇది ప్రభుత్వం మొత్తం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికోసం మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి నేను, ఈశ్వరరావు గారు మేము ఘట్టంలోనే ప్రకటించాము. ఇప్పుడు చెప్తున్నాము, దేనికైనా సిద్ధమే. మీరందరూ రండి. మీ ఉన్నటువంటి సంఘాలు అంతా కూడా నాయకులు వచ్చి ఈ దీంట్లోనే కలవండి. మీరు వేరే జాకు పెట్టి, అంటే వేరే జాకు పెట్టడం వల్ల లాభం ఏందో చూపెట్టండి. మీరు ఏ చేసినా కూడా, ఏది చేసినా రెండో జాకు ఈ డిమాండ్ పెట్టాలి. ఈ డిమాండ్ పెడితేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. ఇది నగ్న సత్యం. ఎందుకంటే చదువుకు తగ్గ ఉద్యోగం అనేది వారి హక్కు. ఈ రోజు మనం చూస్తున్నాం, అసిస్టెంట్ ఇంజనీర్ గా జాయిన్ అవుతున్నారు, 5 ఏళ్లు కాగానే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా ఎదుగుతున్నారు. ఈ రోజు జేఎల్ఎం గా జాయిన్ అవుతున్నాడు, ఏఎల్ఎం గా ప్రమోషన్ పొందుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నారు, సీనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నారు. సబ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తుతున్నారు, మరి అట్లాగే ఏఈగా ప్రమోషన్ పొందుతున్నారు. మరి ఆ యొక్క సంస్థలో పనిచేసేటువంటి ఆర్టిజన్ కార్మికులకు ఎందుకు ఇవ్వాలని మేము ప్రశ్నిస్తున్నాము. ఇది నగ్న సత్యము. ఎందుకు ఇవ్వరు అనేది మేము ప్రశ్నిస్తున్నాము. అది కొంతమంది నాయకులకే ఇష్టం లేదు. ఈ యొక్క జేఏసీని విచ్ఛిన్నం చేయటానికే ఎన్నో కుట్రలు పండుతున్నారు. ఎన్నో కుట్రలు అంటే ఎన్నో కుట్రలు వాళ్ళ సెకండ్ ఉన్నటువంటి నాయకత్వానికి ఉసిగలుపుతున్నారు. దీన్ని మొత్తం జరగొట్టండి. దీనివల్ల ఎస్పీడీసీఎల్ లో వచ్చినటువంటి యూనియన్లకి అతీతంగా వచ్చినటువంటి ఆర్టిజన్ కార్మికులను చూసి, తర్వాత ఎన్పీడీసీఎల్ లో వచ్చినటువంటి యూనియన్లకి అతీతంగా వచ్చినటువంటి ఆర్టిజన్ కార్మికుల్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. దీన్ని విచ్ఛిన్నం చేయాలి. ఈ జాక్ కనుక ఉన్నట్టయితే మాకు మనగడ ఉండదు. వీళ్ళు కనుక ఇది గనక సాధించినట్టయితే, ఇది గనక కన్వర్షన్ సాధించినట్టయితే వీళ్ళ పెద్ద నాయకులు వీళ్ళే అవుతారు. కనుక వీళ్ళని ఎట్టైనా విచ్ఛిన్నం చేయాలని సెకండ్ రాజకీయం మొత్తం కూడా, సెకండ్ నాయకత్వం మొత్తం కూడా రంగంలో దిగి దేనికైనా సరే మీరు ఏదైనా సరే పూనుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకనే మిత్రులారా, మనం ఒకటే చెప్తున్నాము, ఎప్పుడైనా సరే వచ్చి దీంట్లో కలవండి. ఆర్టిజన్ కార్మిక సోదరుల కోసమే యూనియన్లు కనుక మీరు పెట్టినట్టయితే ఆ యూనియన్లకి నేను ఒకటే మనవి చేస్తున్నాము, మీరు రండి. మీరు నా కన్వీనర్ పదవి ఇవ్వటానికి కూడా నేను సిద్ధమేనని చెప్పాను మీకు. అది మాత్రం గమనంలో పెట్టుకోండి. మీరు దీన్ని విచ్ఛిన్నం చేయబాకండి. ఐక్యతని విచ్ఛిన్నం చేసి అనైక్యతను సృష్టించి మనకున్నటువంటి ఏకైక సమస్యని మాత్రం పరిష్కరించకుండా మేనేజ్మెంట్ గాని, గవర్నమెంట్ గాని వాళ్ళకి దొంగ ఉత్తరాలు రాసి వీళ్ళని చేస్తే మాత్రం ఆర్థిక భారం పడుతుంది అని చెప్పి మీరు మాత్రం చెప్పబాకండి. ఆర్థిక భారం పడనటువంటి ఏదైతే కన్వర్షన్ విధానం ఉందో ఆ కన్వర్షన్ విధానము చదువు తగ్గ ఉద్యోగము, చదువు తగ్గ ప్రమోషను, చదువు తగ్గ
వారికి సంబంధించినటువంటి ఉన్నటువంటి రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం అడుగుతున్నాము. దీనికోసం దేనికైనా మేము సిద్ధమే. రండి, అందరు కలవండి. అంతేగాని సపరేట్ గా వేరే వేరే కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ ఆర్టిజన్ ఐక్యతను చెడగొడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి వారికి చెప్తూ, అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే మనవి చేస్తున్నాము. ఆర్టిజన్ కార్మిక సోదరులు థర్మల్ స్టేషన్ లో ఉన్నారు, అట్లాగే ప్రతి ఒక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసేది ఎవరా అంటే ఆర్టిజన్ కార్మికులు. అలాంటి ఆర్టిజన్ కార్మికులకి ఏంటి వీళ్ళ కోరిక అని చెప్పి మీరు ఈ పాటికే పిలిచి మాట్లాడాలి, చర్చలు జరపాలి. కానీ జరపలేదు. ఇప్పటికైనా చెప్తున్నా, ఇందిరా పార్క్ సభ ద్వారా గవర్నమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మీరు పిలవండి. మా సమస్య ఆర్థిక భారం పడినటువంటి సమస్య. 7 సంవత్సరాలు స్టాండింగ్ ఆర్డర్ ని మోసాము, ఇప్పుడు మోయడానికి సిద్ధంగా లేవు. కాబట్టి మాకు చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వమని చెప్పి, ప్రమోషన్ ఇవ్వమని చెప్పి, కన్వర్షన్ ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నాము. దీని ద్వారా మేనేజ్మెంట్ కూడా ఒకటే చెప్తా ఉంది. ఏం చెప్తాంది? గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలండి, మా చేతిలో లేదు. కన్వర్షన్ అనేది అన్నిట్లో ఉంది. ఐఏఎస్ అధికారుల్లో కూడా కన్వర్షన్ ఉంది. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గైడ్ లైన్స్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంది. మిత్రులారా, ఎవరైనా సరే ఈ ఐక్యతని చెడగొట్టి మరి ముందుకు పోతే వాళ్ళని సహించడానికి లేదు. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు పెట్టి అనవసరంగా ఐక్యతను చెడగొట్టి మీకు వచ్చేటువంటి పనిని ఏదైతే ఉందో, అధికార పార్టీ అయితే కావచ్చేను, అధికార పార్టీ అయితే ఐక్యతను చెడగొట్టాలని ఉందో. నేను 75 సంవత్సరాల యూనియన్ అంటావు, 75 సంవత్సరాల యూనియన్ అయిపోయింది. అధికార పార్టీ కాకపోయినా కూడా ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి. మీరు రండి, మీరు రాకపోతే మీ సెకండ్ క్యాటర్ ని పంపండి. అందరం కలిసి కొట్లాడదాం, అందరం కలిసి మేము ఉద్యమం చేద్దాం. ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ కార్మికుడు జరిగేటువంటి అన్యాయం ఏదైతే ఉందో, మరి బెనిఫిట్స్ మొత్తం కూడా గ్రాట్యుటీ గాని, 300 లీవ్లో గాని, వారికి వచ్చేటువంటి పెన్షన్ లో గాని, దేంట్లోనే సరే జరుగుతున్నట్టు అన్యాయం మొత్తం కూడా ఎదుర్కొందాం. అందరం కలిసి ఎదుర్కొందాం. రండి, ఇదే మా పిలుపు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ సభకు వచ్చేసిన మీ అందరు ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా మీ యొక్క మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.